ఏం పైనుంచి పడింది? పచ్చి మండ పడింది ఏంది? ఏడన్నా ఎండి పడడం చూసాను కానీ ఇదేం పచ్చిది పడింది. ఇది ఎప్పుడు తెగింది రాజు గాలికి ఇరిగి ఉండిద్ది. ఇదిగో ఇంట్లో గుర్తుందా నీకు? దాంట్లో ఉన్నది అది అదే పుస్తకాలకి చిన్నప్పుడు అంటించుకునేది. తింటారు కూడా దాన్ని. తిని చూడు ఒకసారి. వేడి చేస్తారు రాజు. బో ఏం గట్టిగా అయిపోయింది. పట్టుకో మట్లు పట్టుకో కాదురా. నీ కొడుకు చూడు ఊపుతుండు పాటకి. వాడేదో నేను బాగుండి ఇక్కడే కూర్చున్నాను అనుకుంటుండే. ఇక్కడ అయిపోయింది మళ్ళీ. సాయంత్రం పూట అయితే పని చేసుకోబోతున్నాను. కూర్చున్న బట్టలు మొత్తం తీసేసి మెల్ల మొత్తం కసి చేయాలి. అంతకంటే ముందుగా ఇప్పుడే ఏల్చి వెళ్ళి చిన్న షాపింగ్ చేసి వచ్చాం. ఏ షాపింగ్ ఏంటంటే మొన్న పుచ్చకాయ ఛాలెంజ్లో గెలిచాను కదండి బావ మీద. నేనే బావ మాట ప్రహారంగానే నాకు శారీ అయితే కొనిపించేసాడు. ఇంకా అదైతే తీసుకున్నాను. ఇంకా ఇంటి ముందు పనులు చేసేసుకోవాలి. అంట్లో ఏదో వేసుకొని కాస్త వెయిట్ చేసుకొని బట్టలు అవి తీసేసుకుంటాం. మట్ట పడింది కదా, మట్టని వేస్ట్ చేయకుండా పొలాలు తీసేసి ఆ పొలాలతోనే కసు విడవాలి. ఇదన్నమాట పని. లే డాడీ. ఎండిపోయిన తర్వాత తీసి చూశాను కానీ పచ్చి తీయటం ఇప్పుడే అనమాట. చీపురు పుల్లలు అయితే ఈ చీపురు బయట కొనాలంటే ఎంత? 100 రూపాయలు 50 రూపాయలు ఉంది. 50 రూపాయలు సేవింగ్ మా ఆయనకి. నేను తీయంక భయ్యలే నీకో. ఏం పెట్టుకో తెలీదు. ఏం చేయలేదా? చూసావా తోడబుట్టిన ప్రేమ అది. బాగుతుందిగా, ఓదార్చినట్లేదు, బాగుతుంది మళ్ళీ. ఏంటి భయం చెప్పుకో మీ తమ్ముడికి. పోండి పోయి కసుడు పోండి. కసుడు పో. ఏం చేస్తా ఇప్పుడే నా చెప్పింది. రాజీ పెద్ద కుమారుడు వచ్చాడు అనుకుంటా. పెద్ద కుమారుడు వచ్చాడు. పానీపూరి తీసుకొచ్చి నింతాక నీ కూతురు తింది మొత్తం. అబద్ధం అడగాకు. సుహాసిని ఎవరు తిన్నారు? అమ్మాయి తిందా? నాకు తెలుసుగా మీ అమ్మాయి తినిద్దని. పానీపూరి మొత్తం తిందా? మా అమ్మాయి జుట్టు ఎప్పుడు పెరిగిద్దామా? నువ్వేం చేస్తున్నావు రాజే? అరే పొలం వంగిద్దామా? తెక్కల పనులు చేయకుండా ఈ పిల్లవాడికి తింటాడు. పుల్ల పుచ్చకాయ, పుల్ల వేసుకుని లాగా పుల్ల పుచ్చకాయ ఏనండి. చిన్న కొడుకు గొడవ మరి ఏందో. పొల కావాలా?
అతకుతా డాడీ నీ ఇక్కడ చేస్తా కానీ ఈ చీపురు పొలాన్ని దీనికి అయిపోతాయి అనుకుంటా కలే నీకెందుకు మీ నాన్న వండుకో పుల్లగా దానిలో తిను బావా తీసుకో నువ్వు తిను నేను పుచ్చకాయలు విన్నపోయాక అది కూడా తిను మొత్తం తిను డాడీకి నాది పాప గట్టి పట్టుకో మామూలుగా తినమ్మ రాజీ ఏం కూర వండుతున్నావు? పచ్చడా? దొండకాయ పచ్చడా? ఎండుమిరపకాయలు పల్లీలు ఎండుమిరపకాయలు కల్లుప్పు పల్లీలు అయితే మిక్సీ పట్టేసాను. ఎండుమిరపకాయలు పల్లీలు ఉప్పా కల్లుప్పు రోట్లో నూరెలకి చాలా టైం పడుతుంది ఒక్కోసారి మెదకట్లా అందుకని చెప్పేసి మిక్సీ పట్టేసాం మెత్తంగా. ఒకసారి టమాటా ఉల్లిపాయ మొత్తం కూడా మిక్సీ పట్టేదన్నే గానీ నువ్వు అంత టేస్ట్ బాగుండలే రాజీ రోట్లో నూరు అన్నావు కదా అందుకని చెప్పేసి రోట్లో నూరుతున్నా. ఈ పొల్లోకి అయితే చిన్నపాయలు వేసుకోవాలి. జీలకర్ర కూడా ఇందులోనే వేసాను చెప్పటం మర్చిపోయా. చిన్నపాయ వేసుకొని ఊరేసుకున్న తర్వాత ఫ్రై చేసి పెట్టేసుకున్న టమాటాలు ఉన్నాయి కదా టమాటాలు వేసుకుని టమాటాలు అయితే బాగా మెదిగిన తర్వాత ఉల్లిపాయ వేసుకున్నా. పచ్చడి చూస్తుంటే రాజీ నోరూరు పోతుంది, నోట్లో లాలాజలం నాట్యం ఆడేస్తుందమ్మా. నెయ్యి ఉందిగా వదిన పంపించి. అవును నిజమే, నేను అందుకని పచ్చడి అందుకనా వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే గుంటూరు నెయ్యి సూపర్ ఉంటది. మా అమ్మాయి పంపించింది. రాజీ ఉప్పు వేస్తున్నావా? ఇందాక కల్లుప్పు ఎత్తే సాల్లా మళ్ళీ కల్లుప్పు ఎత్తే కరగదా అని చెప్పి సాల్ట్ వేసి కొంచెం మంట ఉన్నప్పుడు సాల్ట్ వేసుకుంటే మంట తగ్గిద్ది. సరే ఇంకా రెడీ అయింది కదా పచ్చడి. గిన్నె కూడా గిన్నెలో తోడతా బాండి ఎందుకు మళ్ళీ. సరే గిన్నె మొన్న విజయవాడ వెళ్ళానండి. కొన్ని రోజులు పని చేసి వస్తూ మళ్ళీ మా చెల్లెలను కూడా చూసొద్దామని గుంటూరు వెళ్ళాను. గుంటూరు వెళ్ళి ఇంకా మా చెల్లె మొన్న వచ్చని చెప్పేసి చాకు పులుసు చేసింది. భోజనం తిని ఇంకా బయలుదేరుతుంటే అన్న జాగ్రత్తగా అని చెప్పగానే సరేనమ్మా ముందు బుడ్డోడు ఒకడు ఉన్నాడు మాకు, వాడికి నెయ్యి పెడితే చాలా మంచిదని చెప్పేసి చెప్పగానే సరేనన్నా వేరే వాళ్ళకి అనుకుంటే నెయ్యి ఏమో లేదా అని చెప్పారు. నేను 1 కేజీ తీసుకున్నాను, నువ్వు తీసుకురానా తర్వాత నేను తీసుకుంటానని చెప్పేసి నా చెల్లి ప్రేమతో లేదు నాకు నెయ్యి అయితే పంపించింది. ఒక పెద్ద క్యాన్కి వస్తూ తీసుకొచ్చాను. అది టేస్ట్ అని చెప్పేసి ఈరోజు నా భార్య పండు మిరగాయల పచ్చడి, పండు మిరగాయలు కాదు ఎండి మిరగాయల పచ్చడి టమాటాలో వేసి నూరింది. ఇంకా ఆ నెయ్యి వేడి అన్నంలో ఆ పచ్చళ్ళు వేస్తే చూస్తే ఉంటుందండి. చూడండి ఎలాగుందో పచ్చడి మాత్రం సూపర్గా ఉంది. వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసింది కదా తింటే మాత్రం అద్భుతంగా ఉంటుంది. మా పిల్లకాయలు శబ్దం మామూలు చేయట్లా.